నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిస్తాం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. డిప్యూటీ సీఎం పవన్ సూచన. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ఉమీద్ పోర్టల్ రూపొందించాం. ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా శ్రమిస్తున్న ముస్లిం యువతకు అండగా నిలుస్తున్నామన్న ఎమ్మెల్యే నజీర్. వివా వివిఐటీలలో డిసెంబర్ 21, 22 తేదీల్లో జాతీయ స్థాయి యువజనోత్సవం. విద్యార్థుల్లోని అంతర్గత శక్తిని వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్న ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్. మనం ఏ పని చేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా అధికారులు కృషి చేయాలని సీఎం చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. పలు అంశాలపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నిరంతరం నేర్చుకునే పనిలోనే ఉండాలి. మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం. చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనంతో ఉండాలి. మెరుగైన ఫలితాలు వచ్చే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తున్నామనేది ముఖ్యం. మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదా అనేది గమనించాలి. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కోర్టు కేసులను దాటుకుని కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంతకుముందు డీఎస్సీ పెట్టాం. దానికి కూడా ఇలాగే గందరగోళం సృష్టించారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే అధికారం దుర్వినియోగం కాదు, సద్వినియోగం కావాలి. అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక ఫ్రూట్ కవర్ ఒకటి వాడితే సేమ్ క్రాప్ డబుల్ అవుతుంది. రేట్ సైజు పెరుగుతూ ఉంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతూ ఉంది, దెన్ డ్యామేజ్ తగ్గుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అది టేబుల్ వెరైటీ కింద ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రహ్మాండంగా ముందుకు పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి ప్రీ హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్, డ్యూరింగ్ హార్వెస్టింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవి ఉన్నాయో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేస్తున్నాం, దానివల్ల కొంతవరకు ఫలితాలు వస్తున్నాయి, కానీ ఇది చాలదు. ఈ విషయం అందరూ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడుండే కన్సల్టెంట్స్ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏం చేశారో అది కన్సల్టెంట్స్ ఎప్పుడు కూడా ఐడియాస్ ఇస్తారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాల పెంపు కోసం కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గిరిజన గ్రామాలకు వీలైనన్ని చోట్ల రహదారులు వేస్తున్నట్లు పవన్ తెలిపారు. గ్రామాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం తమ లక్ష్యమని చెప్పారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని అధికారులకు పవన్ సూచించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ముస్లిం మైనార్టీ యువత భవితకు సహాయకారిగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఉమీద్ పోర్టల్ రూపొందించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 65,000 ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రత్యేకమైన వెబ్సైట్ ఏర్పాటు ద్వారా అధికంగా మరో 15,000 ఎకరాలు వక్ఫ్ ఆస్తులు ఉన్నట్లు నమోదు కావడం సంతోషంగా ఉందన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా శ్రమిస్తున్న ముస్లిం యువతకు అండగా నిలుస్తామన్నారు. ఉమీద్ పోర్టల్లో ప్రతి ఒక్క వక్ఫ్ సంస్థకు సంబంధించినటువంటి స్థలాలు గాని వాటికి సంబంధించినటువంటి ఆస్తులు గాని ప్రతి ఒక్కరు కూడా ఉమీద్ పోర్టల్లో ఏ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తుల్ని తప్పకుండా ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం, గత 50 సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు ఏర్పడినప్పుడు కూడా ఇప్పటికీ అనేక ఆస్తులు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఆస్తుల్ని పరిరక్షించడానికి ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మెంబర్గా, శాసనసభ్యుడిగా, మైనారిటీ వ్యవహారాల చైర్మన్ గా ఈరోజు దీని మీద ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతా ఉన్నాం. ముఖ్యంగా జాతీయ స్థాయి యువజన ఉత్సవం వివా వివిఐటి 2025-26 పోస్టర్లను, బ్రోచర్లను ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు.
వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 21-22 తేదీల్లో జాతీయ స్థాయి యువజనోత్సవం నిర్వహించనున్నట్లు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు, అంతర్గత శక్తిని వెలికితీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్లెస్, ది మ్యూజిక్ ఈజ్ ఇన్ యూ అనే నినాదంతో యానిమీ ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం లాగే మన ఫెస్ట్ పేరు వివా VVITU 2025. మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లల చాయిస్ మేరకు. సో అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈ ఇయర్. సో మనకి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీల నుంచి పోటాపోటీగా వచ్చి సందడిగా జరుగుద్ది. డిసెంబర్ 21, 22, 23న దయచేసి కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆనందించండి. థ్యాంక్ యూ. ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అన్ని కేటగిరీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఈవెంట్స్ అయితే పెట్టారు. అలానే స్పోర్ట్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇండోర్లో 3 స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. అలానే అవుట్డోర్లో బాయ్స్కి 6 అండ్ గర్ల్స్కి 8. సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్. మీరు ఈవెంట్స్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే vivaVVITU.com ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడే ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. మీరు ఆ ఫామ్లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట తప్పారని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాడ నాగేశ్వరరావు మండిపడ్డారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వలన పేదలకు వైద్యం, విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ప్రజలకు వైద్యం, విద్య అత్యంత ప్రాధాన్యమైన అంశాలన్నారు. అందుకే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైద్యము, విద్య ఈ 2 అత్యంత కీలకమైనవి. అందులో విద్య మరీ కీలకమైనది. అలాంటి విద్యని ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కోరి పెట్టడం అనేది తప్పు. ప్రైవేటు కాలేజీలకి పర్మిషన్లు ఇవ్వటం అనేది వేరు. కానీ ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఈ కాలేజీలని గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి భూముల్ని, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ని అవి ప్రభుత్వ పక్షంగా ఉండాలి తప్ప వాటిని ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకా ఇవి కాకుండా వేరే ప్రైవేట్ కాలేజీలలో పెడుతుంటే వాటి మీరు పీపీపీలు పెట్టుకోండి, ఇంకో 2 పీలు కలుపుకోండి, అది వేరే విషయం తప్ప ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాన ఉండాల్సిందే. ఇది ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ఆలోచించి రేపు జరిగేటువంటి సిపిఐ ఆందోళనకి గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర కమిషనర్ పులి శ్రీనివాసులు సంగడిగుంట, కాకాని రోడ్, వాసవినగర్, సాయినగర్, బస్టాండ్, నందివెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉదయం 7 గంటల తర్వాత ట్రాఫిక్ పెరుగుతుందని, కనుక ఆ సమయంలోపే మెయిన్ రోడ్లు శుభ్రం పూర్తయ్యేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజారోగ్య కార్మికులు ఇంటింటి చెత్త సేకరణకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తడి పొడిగా వేరుగా ఇవ్వాలని గృహస్థులకు తెలియచేయాలన్నారు. సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డుపై బిర్యానీలు వండుతూ రోడ్లపై గోతులకు కారణమవుతున్న వాటిని తొలగించాలని, పునరావృతం చేస్తే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లన్రెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల త్యాగాలు మరువలేనివని, 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర సమరంలో 6 లక్షలకు పైగా
ముస్లిం వీరులు ప్రాణత్యాగం చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ నజీర్ అహ్మద్ భారత సమాజంలో ముస్లిం త్యాగజనుల కృషిపై ఇప్పటికే 26 చారిత్రక గ్రంథాలను రచించి ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. పుస్తక రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్ ప్రసంగిస్తూ 30 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం రచయితగా రాణించేందుకు తోడ్పడుతుందన్నారు. భారతీయుల్లో మత సహనం పెంపొందించడానికి, చారిత్రక విషయాల పట్ల అవగాహన కలిగించడానికి కృషి చేస్తున్నానని, తాను రచించిన 26 గ్రంథాల్లో కొన్ని 8 భాషల్లోకి అనువదించబడ్డాయని వివరించారు. భారత స్వాతంత్రోద్యమంలో ఏ కులం కూడా తక్కువ పాత్ర పోషించలేదు. ఈ మధ్యకాలంలో వస్తున్న సబాల్టర్న్ స్టడీస్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఆశ్చర్యగురిపే విషయాలు వస్తూ ఉన్నాయి. కన్నెగంటి హనుమంతు మరి కన్నెగంటి హనుమంతు సమాధి ప్రక్కనే 2 సమాధులు ఉంటాయి. మీరు పోయి మించాలంపాడులో చూడండి. ఆయనతో పాటు చనిపోయినాడు. ఆయన సమాధి పక్కనే ఉంటాయి 2 సమాధులు. ఆయన సమాధి ఆ పక్కన 2 సమాధులు ఉంటాయి. 2 మాదిగలు కూడా ఆయనతో పాటు చనిపోయారు. ఆయనకి రక్షణగా ఉన్నవాడు. వాళ్ళ గురించి ఎవరు రాస్తారు? అట్లా సబాల్టర్న్ అంటే చిన్న చిన్న గ్రూపులు, ఎస్సీలు, బీసీలు చనిపోతే వాళ్ళు గుర్తే ఉండదు. స్వతంత్రోద్యమంలో అంటే దేశం కోసం పోయాం చచ్చామన్నారు. ఉన్న వాటిల్ని మరింతగా బలోపేతం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ యొక్క మంచి లక్షణాలని చెడగొట్టడానికి, ఎడమ పెంచడానికి, డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ శక్తుల యొక్క ప్రయత్నాలని వీలైనంత వరకు వమ్ము చేయటానికి ఈ మనం అనుకున్నామే సామరస్యం, సౌభ్రాతృత్వం, సహిష్ణుత, వీటిల్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఏమైనా వీలవుతుందా అంటే ఇది ఈ రచనా రంగంలో ఈ అంశం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఆ రోజు ఈ భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన పాత్రని ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను బయలుదేరాను ఆ రోజు. అది తెలియజేసినందువల్ల ఏమవుద్దంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సాంఘిక జనసముదాయాల మధ్య ఒక సద్భావన ఏర్పడుద్దని భావించాను. ఒక సదవగాహన ఏర్పడుద్ది వీళ్ళ మధ్యని భావించాను. ఒక సామరస్యమైనటువంటి వాతావరణం వీళ్ళలో ఏర్పడుద్దని భావించాను. TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తండ్రి వెల్లెల చెరువు సాంబశివరావు అంత్యక్రియలు కొరటిపాడు శ్మశాన వాటికలో జరిగాయి. ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, ప్రత్తిపాటి పుల్లారావు, కల్లా మాధవి, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి విడుదల రజని మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం నేతలు రామాదేవి, నళినీకాంత్, ముత్యాలరావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిపిఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి అరుణ్ కుమార్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. వామపక్ష నేతలతో పాటు వివిధ కార్మిక సంఘాల నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సాంబశివరావు మృతదేహంపై వామపక్ష జెండా ఉంచి కామ్రేడ్ సాంబశివరావు జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఫెయిల్యూర్ బాయ్స్ చిత్ర యూనిట్ గుంటూరులో సందడి చేస్తుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో అవితేజ్, హీరోయిన్ సుక్రానా మలాకర్, ప్రొడ్యూసర్ వివిఎస్ కుమార్, కో డైరెక్టర్ తెలుగు శ్రీనివాస్ గుంటూరులో పర్యటించారు. ఫెయిల్యూర్ బాయ్స్ చిత్రం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ నెల 19వ తేదీన ఫెయిల్యూర్ బాయ్స్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. విభిన్న రూపాల్లో నిర్వహించిన సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఫెయిల్యూర్ చూసిన తర్వాత మాత్రమే ప్రతి ఒక్కరూ సక్సెస్ చూడగలరని తెలిపారు. ఆ కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఫెయిల్యూర్ బాయ్స్ అని వారు వెల్లడించారు. శ్రీ గురుదక్షిణామూర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఫెయిల్యూర్ బాయ్స్ చిత్రానికి వెంకట త్రినాథ్ రెడ్డి దర్శకత్వం వహించారని తెలిపారు. మూవీలో వచ్చి నేను ఒక విలేజ్ క్యారెక్టర్ చేశాను. చెప్పాలంటే ఈ మూవీలో వచ్చి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క జనాలకు నచ్చే విధంగా ఒక్కొక్క క్యారెక్టర్ నచ్చే విధంగా డిజైన్ చేసి ఉంటారు. డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది. అలానే లైన్ కూడా వచ్చి ఇది రొటీన్ భిన్నంగా ఉంటుంది. ఇప్పుడుండే ఒక ట్రెండ్లో వచ్చి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా వచ్చి డెఫినెట్లీ అయితే ఉంటుంది. ఇన్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్కి వచ్చి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందువల్లంటే ఒక ప్రతి ఒక్కరు ప్యాడింగ్ రాసింది ఆర్టిస్ట్ దగ్గర నుంచి మా ఆర్టిస్ట్ వర్క్ అంతా వచ్చి న్యూ ఫేసెస్, జనాలకి అంతా వచ్చి పరిచయం కాకపోయినా కూడా
వాళ్ళు వచ్చి క్వాలిటీ ఆఫ్ మేకింగ్ మీదనే వచ్చి డిపెండ్ అవుతా వచ్చారు. లేదు మనకు వచ్చి ఈ సీన్లో వచ్చి ఇలా చేయాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మనం వచ్చి క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఇవ్వాలి, జనాల ముందుకు మనం వెళ్ళేటప్పుడు మనం ఓడిపోయినా పర్లేదు, ఒక మూవీని వచ్చి మనం ప్రజెంట్ చేయాలి, మూవీ అదొక గోల్గా పెట్టుకొని ఇవాళ దాకా వచ్చి ఎంత ఆటంకాలు ఉన్నా కూడా వచ్చి దాన్ని కరెక్ట్గా వచ్చి ప్లాన్ చేసుకుని మేమందరూ మేము వచ్చాము ఇవాళ. First time in Guntur, we are promoting our film Failure Boys. My name is Shupurna Malakar and 19th our film is releasing in theatres. Please come and watch. मेरे साथ मेरे हीरो अभितेज गारू, मेरे प्रोड्यूसर कुमार गारू and our co-director Srinivas Garu is here. And आज हमारे today 17th एंड हमारे प्रोड्यूसर श्रीनिवास गारू का जन्मदिन है. उनको बधाई देते हुए वी आर इंट्रोड्यूसिंग आवर फिल्म एंड promoting our film. Please come and watch. It's a very beautiful story. పెన్షనర్స్ డే సంబరాలు ది రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగాయి. అరండల్పేటలోని యోగి భవన్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించామని అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ అసోసియేషన్ గత 23 సంవత్సరాలుగా పెన్షనర్లకు సేవలు అందిస్తుందన్నారు. 75 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లకు ఉచితంగా రక్త పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ రాఘవబాబు, కోటేశ్వరరావు, రామయ్య, సుధాకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా అసోసియేషన్ తరఫున ఈరోజు బయట హెల్త్ క్యాంప్ కూడా పెట్టించాం. ఐ టెస్టింగు, తర్వాత బ్లడ్ టెస్టు, షుగరు, ఇవన్నీ బీపీలు అన్నీ కూడా మేము ఫ్రీగా బయట వాళ్ళతో హాస్పిటల్ యాజమాన్యాలతో మాట్లాడి ఆ క్యాంపులు కూడా పెట్టించాము. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా హాస్పిటల్తో కూడా నెక్స్ట్ టైంకి ఇంకా వేరే ఇతర హాస్పిటల్తో కూడా, రమేష్ హాస్పిటల్, లలిత హాస్పిటల్, సాయిభాస్కర్ హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా నెలకొకరిని ఇక్కడ పిలిపించి హెల్త్ చెకప్లు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే 60-70 ఏళ్ళు దాటినాయి అంటే ప్రతి ఒక్కరికి ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కనుక్కోలేము. అందువల్ల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రతి ఒక్కరి చేత కూడా అందరికి కూడా టెస్టులు ఫ్రీగా చేపిస్తాము. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. తీర్పు ఇచ్చిన రోజు పెన్షనర్స్ డే కింద మనం దాన్ని నిర్వర్తిస్తున్నాము. దానివల్ల మిలియన్స్ ఆఫ్ పెన్షనర్స్కి చాలా లబ్ధి పొందింది. ఈరోజు మనమందరం కూడా సేఫ్ జోన్లో ఉన్నాం పెన్షనర్స్ అంటే దాని అర్థము నకారా గారు చేసినటువంటి కృషి. అందువల్ల ఆయన గౌరవంగా, ఆయన జ్ఞాపకంగా ఈ యొక్క మనం ఈ పెన్షనర్స్ డే నిర్వర్తిస్తున్నాము. దాని సందర్భంగా మన ది రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు రిజిస్టర్డ్ బాడీది 365/2001 రిజిస్ట్రేషన్ కింద రిజిస్టర్ అయినటువంటి బాడీ. మేము కూడా ఇది వేడుకలు జరుపుతున్నాము. దీనికి చాలామంది తర్వాతనేమో ఈ మన అసోసియేషను బీపీఎస్ అని న్యూఢిల్లీ వాళ్ళకి అఫిలియేషను. ఉత్తర అమెరికా సంఘం ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వైభవంగా జరిగాయి. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు నాట్ సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. జానపద సాంస్కృతిక సంబరాల్లో పలువురు ఉపాధ్యాయులకు, జానపద కళాకారులకు నాట్స్ ప్రతిభా పురస్కారాలు అందించామని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాట్ సభ్యుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పిన్నమనేని ప్రశాంత్, మందాడి శ్రీహరి, మందాడి కిరణ్, కాకుమాను నాగేశ్వరరావు, జానపద కళాకారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టైటానిక్ షోరూం 26వ వార్షికోత్సవ వేడుకలను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ఆత్కూరి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైటానిక్ శారీస్ రెడీమేడ్ షోరూం యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన దుస్తులు అందిస్తూ ప్రజల మన్ననలను పొందారని అన్నారు. వారు మరిన్ని షోరూంలు ఏర్పాటు చేసి ప్రజలకు తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షోరూం ఓనర్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ నల్లపనేని విజయలక్ష్మి, గోడవల్లి వాణి తదితరులు పాల్గొన్నారు. ముందు నుంచి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని టైటానిక్ షోరూమ్ అంటేనే గుంటూరులో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి బ్రాండ్ని సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరికి మంచి క్వాలిటీ, ప్రతి శారీస్ కానివ్వండి, రెడీమేడ్స్ కానివ్వండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా మంచి క్వాలిటీ బట్టలు ఇక్కడ ఉంటాయి. ఏ షాప్స్ వచ్చినా కూడా టైటానిక్ అంటేనే ఒక బ్రాండ్ అంటేనే టైటానిక్. అలాంటి గుంటూరు నగరంలో ఈ యొక్క షాప్కి విచ్చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో 26 సంవత్సరాలు నిండిపోయి 27వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. మన కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదంతో ఇంతవరకు ప్రయాణం సాగించాం. ఇక ముందు కూడా వారి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తున్నాం. అత్యంత తగ్గింపు ధరలు, దక్షిణాది రాష్ట్రాల్లోనే టైటానిక్ షోరూంలో అతి తక్కువ ధరలని మేము ప్రూవ్ చేసుకున్నాం. టీషర్ట్స్ కానీ, జెంట్స్, లేడీసు, శారీస్ అన్నింటిలో కూడా 1+1, 1+2 ఐటమ్స్ తోటి ఇంకా అత్యంత భారీ తగ్గింపు ధరలతో మేము ప్రజాదరణ పొందుతున్నాము. తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తారక రామానగర్ ప్రాంతాల్లో పర్యటించి జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన తారక రామానగర్ ప్రాంతాన్ని అభివృద్ది పదంలో తీసుకువెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించి వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతి ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. आरटीओ ऑफिस में किताबा सबमिट कर डालना, सबमिट करो जब इनके पास निकल जाता है गाड़ी का नंबर ही जाता है। आओ मेरे कने आओ, मेरा हाथ के कौन बच्चे क्या करते हैं? ये गली है ना बीच में, ये तो रोड 40 అడుగులు మా ఇంటి దగ్గర కూడా. క్రైస్తవుల పవిత్ర పండగ అయిన క్రిస్మస్ ను పురస్కరించుకొని అహల్య హాస్పిటల్ నందు అందంగా అలంకరించిన క్రిస్మస్ క్రిబ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహల్య హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. ఈ క్రిబ్ ద్వారా రోగులు మరియు కుటుంబ సభ్యులు మానసిక ప్రశాంతత పొందాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం అహల్య హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ సనాతన ధర్మంలో అన్ని దేవుళ్లు ఒకటే, అలాగే అన్ని పండుగలు ఒకటేనని తెలిపారు. ప్రతి పండుగను మేము అందరితో కలిసి ఆనందంగా జరుపుకుంటామని అన్నారు. సనాతన ధర్మంలో మనుషులందరూ ఒకటే, దేవుడు ఒకటే. ప్రతి ఒక్క రిలీజియన్ యొక్క సిద్ధాంతాలని గౌరవిస్తూ వాటికి అనుగుణంగా ఏ అయితే పండుగలు ఉన్నాయో మా స్టాఫ్ అందరం కలిసి జరుపుకుంటాం. శ్రీరామనవమి జరుపుకుంటాం, ఉగాది జరుపుకుంటాం, రంజాన్ జరుపుకుంటాం, క్రిస్మస్ జరుపుకుంటాం, ఈస్టర్ జరుపుకుంటాం. అట్లా ఏ అయితే పండుగలు ఉన్నాయో ఆ పండుగలు జరుపుకొని ముఖ్యంగా దేవుణ్ణి వేడుకుంటాం. అనేక రకాలుగా ఏ అయితే పేషెంట్లు మా దగ్గరకు వస్తున్నారో మాకు చేయగలిగినంత వరకు మేము చేస్తున్నాము. ఓన్లీ హ్యాండ్స్ మాయే, హీలింగ్ మాత్రం దేవుడిది. క్రిబ్ ఒక గుర్తు ఏంటి అంటే మనకి ప్రేమ, ఆశ, మానవత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు మన రోజువారీ జీవితంలో కూడా ఈ అవసరమైన విలువలే. నిశ్శబ్దంలో పుట్టిన శిశువు ఎట్లాగైతే ప్రపంచానికి ఆశ ఇచ్చారో అలాగే మన వంతు మనం ఇతరులు జీవితంలో సంతోషం, ఆనందంతో మనం ముందుకు సాగుదాం. ఈ క్రిస్మస్ అంటేనే ఒక క్రిబ్ పెట్టుకోవటం, ఒక క్రిస్మస్ కేక్ కోయటం, అలాగే ఒక క్రిస్మస్ ట్రీని పెట్టుకుని అందరం క్రిస్మస్ని జరుపుకుంటాం. సో ఈ క్రిస్మస్ అంటేనే అందరం కలిసి ఐక్యతతో ఈ క్రిస్మస్ జరుపుకోవాలి. ఆక్స్ఫర్డ్ 27వ వార్షిక స్పోర్ట్స్ మీట్ 2025-26 ముగింపు సంబరాలను ఎన్టీఆర్ స్టేడియంలో చైర్మన్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి ప్రారంభించారు.
గోరెంట్ల ఏటగ్రహారం ఎస్వీఎన్ కాలనీలోని ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి వెల్లడించారు. ఈ ఆటల పోటీల వలన విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. గెలుపు ఓటములను లెక్క చేయకుండా ఆటలు ఆడడం వలన విద్యార్థుల్లో మానసిక శారీరక దారుఢ్యం వస్తుందన్నారు. లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, లెమన్స్ పుల్ లాంటి పలు రకాల ఆటల పోటీలు నిర్వహించామని రీజనల్ ఇన్ఛార్జ్ అమీనా వెల్లడించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎన్ కాలనీ ప్రిన్సిపల్ ఎస్కే నూర్జహాన్, ఏటగ్రహారం ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మి, గోరంట్ల ప్రిన్సిపల్ ఇందిరా, మంగళగిరి ప్రిన్సిపల్ చైతన్య విద్యార్థులు పాల్గొన్నారు. ఆక్స్ఫర్డ్లో స్పోర్ట్స్, గేమ్స్, మ్యూజిక్, డాన్స్ అనేది పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. సో అదే మెసేజ్ని ఇప్పుడు పిల్లల్లోకి తీసుకెళ్తున్నాం. అందరూ పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ముఖ్యం. కొన్నిసార్లు గెలుస్తుంటాం, కొన్నిసార్లు ఓడిపోతుంటాం. గెలిచినా ఓడినా మనం పాల్గొనాల్సిందే, ఆ రేసులో ఉండాల్సిందే, ఆ జీవితం అనే ఆటలో పాల్గొనాల్సిందే. అలా చేస్తే పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది జీవితంలో. ఇదే ఈ గుణపాఠాన్ని వాళ్ళ జీవితం అంతా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొంటున్న పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. As all of us know, Oxford is divided into 4 houses, red, blue, green, yellow houses. And there is going to be, they are going to participate individually as well as they are going to represent their houses also. So this gives them the message. They are going to learn that how they have to perform individual as well as how they have to take their team to the winning sport. క్రోసూరు మండలం హాసానాబాద్ గ్రామంలో 19వ రోజు 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని వాటిని పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు ఇచ్చే వినతులను వారి సమక్షంలోనే చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విలేజ్ లో పంచాయతీ సచివాలయంలో నోట్ చేయించి గ్రామం వైజు ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఈ 100 రోజుల తర్వాత ఒకసారి దృష్టి పెట్టి వాటన్నిటిని కూడా ఈ లోపు తీర్చగలిగిన చిన్న చిన్న సమస్యలు ఉంటే తీరుస్తారు. ఏదన్నా పెద్ద సమస్యలు ఉంటే 100 రోజుల తర్వాత నేను ఎంఆర్ఓ ఆఫీస్లోనే కూర్చుంటాను. ఏదో ఒక రోజు వారంలో, ఇవాళ బుధవారం, ప్రతి బుధవారం కోసూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్లో నేను అవైలబిలిటీలో ఉంటాను. ఎవరైనా మీరు అక్కడికి వచ్చి మీ సమస్యలు ఉంటే చెప్తే నేను సాల్వ్ చేస్తాను. ఇకపోతే ఈ గ్రామానికి సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల రూపంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూపంలో 386 మందికి 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జీఎంసీ నోడల్ అధికారులు తమ పరిశీలనలో గుర్తించిన సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆహార సరఫరా అనంతరం ప్రాంగణం శుభ్రం చేయాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. ప్రతిరోజు ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బ్రాడీపేట 2వ లైన్లోని శ్రీ 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 సిద్దేశ్వర పీఠ పాలిత ఓంకార క్షేత్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాయక స్వామివారి అనుగ్రహంతో డాక్టర్ కోగంటి వెంకట లక్ష్మీ నరసింహ అపరాచార్యులచే తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఓంకార క్షేత్ర పాలక మండలి కార్యదర్శి నంబూరు నారాయణమూర్తి ప్రారంభించారు. జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవర్తన దారుణమని అన్నారు. వెంటనే ముస్లిం మహిళలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణ చెప్పాలని అన్నారు. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ మిర్చి ధరలు
కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 11,500, మాక్సిమం 15,400, మోడల్ 15,200. 273 రకం మినిమం 11,500, మాక్సిమం 14,300, మోడల్ 13,800. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 16,000 రూపాయలు, మోడల్ 15,500 రూపాయలు. బడిగి 355 మినిమం 10,500, మాక్సిమం 16,400, మోడల్ 16,200 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 11,000 రూపాయలు, మాక్సిమం 17,200, మోడల్ 16,600 రూపాయలు. ఆరుమూరు రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 12,500 రూపాయలు, మోడల్ 12,300 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500, మాక్సిమం 17,000, మోడల్ 16,500. నెంబర్ 5 మినిమం 11,000, మాక్సిమం 15,300, మోడల్ 15,000. 341 రకం మినిమం 11,000, మాక్సిమం 16,800, మోడల్ 16,500. సూపర్ 10 మినిమం 12,000, మాక్సిమం 16,700, మోడల్ 16,600. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 11,000, మాక్సిమం 14,800, మోడల్ 14,500 రూపాయలు. బడిగి 355 మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 16,300, మోడల్ 16,000 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 10,500, మాక్సిమం 15,600, మోడల్ 15,300 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000, మాక్సిమం 7,500, మోడల్ 7,300 రూపాయలు. నెంబర్ 5 మినిమం 5,200, మాక్సిమం 5,500, మోడల్ 5,300 రూపాయలు. 341 రకం మినిమం 5,000, మాక్సిమం 6,800, మోడల్ 6,600 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 6,700, మోడల్ 6,300 రూపాయలు. బడికి మినిమం 5,200 రూపాయలు, మాక్సిమం 6,800 రూపాయలు, మోడల్ 6,500 రూపాయలు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.